అగార్కర్కి యార్కర్ వేయబోతోందా బీసీసీఐ? మరి ఒక్క రోహిత్ శర్మ విషయంలోనే కాదు, మరో ప్లేయర్ విషయంలో కూడా అగార్కర్ పై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా చేసే విమర్శల వల్ల కూడా అజిత్ అగార్కర్ జాబ్ అయితే రిస్క్ లో పడినట్టే కనిపిస్తోంది. మరి అజిత్ అగార్కర్ జాబ్ రిస్క్ లో పడటం ఏంటి? ఆల్రెడీ అతని టెన్యూర్ కూడా అయిపోవస్తుంది కదా అంటే సెప్టెంబర్ వరకు అయితే పొడిగించే ఆలోచనలో ఉంది బీసీసీఐ. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకొని వివిఎస్ లక్ష్మణ్ని తెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది అగార్కర్ విషయంలో? వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో అజిత్ అగార్కర్ ఒకప్పుడు యార్కర్స్ బాగా వేసేవాడు అతను ఇండియాకి ఆడినప్పుడు. కానీ ఇప్పుడు మరి బీసీసీఐఏ అతని మీద యార్కర్ వేసేందుకైతే సిద్ధమైంది. ఆల్రెడీ అతని టెన్యూర్ కూడా ముగిసిపోవడానికి వచ్చింది. జూలై 2023లో అతను చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే గత సంవత్సరం నుంచి అయితే అతని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ సెలక్షన్ విషయంలో కూడా, టీంలో ప్లేయర్ని సెలెక్ట్ చేసే విషయంలో కూడా, టూర్స్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసే విషయం అయితేనేంటి, మహమ్మద్ షమీని విస్మరించడం అయితేనేమి, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు అట్లా. శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా చాలా కాలం నడిచింది ఆ గొడవ. సో ఇట్లాంటి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా బీసీసీఐ అయితే అతన్ని బ్యాక్ చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ విషయంలో అతడు టూ మచ్గా బిహేవ్ చేయడం ఇన్ ద సెన్స్, ఎప్పుడైతే ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళారో రోహిత్ శర్మ లార్డ్స్లో ఆడబోయే మ్యాచే, 3వ వన్డేనే అతడికి చివరి మ్యాచ్ అవుతుంది అంటూ కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయో, మరి ఆ కథనాలు వీళ్ళ లీకులు లేదే రావు కదా. అది కూడా వాళ్ళు ఎట్లా కథనాలు వచ్చాయి? బీసీసీఐ నుంచి అఫీషియల్సే చెప్పారు. ఆ సెలక్షన్ కమిటీలో ఉన్న మెంబర్స్ నుంచే మాకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆ కథనాలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియా నిండా విమర్శలే, ఎస్పెషల్లీ అజిత్ అగర్కర్ పైన. ఎందుకు రోహిత్ శర్మ బాగానే ఆడుతున్నాడు కదా, 1-2 మ్యాచ్లు కొంచెం విఫలమైనంత మాత్రాన అతన్ని తీసేస్తారా, అతడికి లార్డ్స్లోనే లాస్ట్ మ్యాచా అని చెప్పటము. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా అప్పుడు ట్రెండ్ అయ్యాయి, మనం చూసాము. ఆ బాల్కనీలో కూర్చున్నప్పుడు, అంటే ఆ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, ఈ ముగ్గురు విజువల్స్ చూయించి కూడా రోహిత్ శర్మ కాస్త నిరాశతో ఉండటము, చాలా విరాట్ కోహ్లీ ఏమో చాలా ఉద్వేగంతో కనిపించడము. సో వీటన్నిటిని చూసిన తర్వాత సోషల్ మీడియా ప్రెషర్ మరి ఎక్కువైందో ఏంటో తెలియదు కానీ లార్డ్స్లో చివరి వన్డే మ్యాచ్ కంటే ముందే, అంటే 3వ వన్డే మ్యాచ్ కంటే ముందే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఏం చెప్పాడు? రోహిత్ శర్మను ఇప్పుడప్పుడే, అతనికి ఇదేం లాస్ట్ మ్యాచ్ కాదు, రోహిత్ శర్మకి లార్డ్స్లో జరగబోయే 3వ వన్డేనే లాస్ట్ మ్యాచ్ కాదు, అతడు ఇంకా కూడా మా వన్డే ప్లాన్స్లో ఉన్నాడు అని అయితే అతడు కుండబద్దలు కొట్టినట్టయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీలోని ఆ మెంబర్స్ ఏమంటున్నారంటే, అంటే వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఏంటి అంటే, దేవజిత్ సైకియా అజిత్ అగర్కర్తో ఎటువంటి సంప్రదింపులు, డిస్కషన్ చేయకుండానే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ గురించి కూడా అజిత్ అగర్కర్కి తెలియదు. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారనమాట. సెలక్షన్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, సెలక్షన్ కమిటీ చైర్మన్ కానివ్వండి, రోహిత్ శర్మ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంట. రోహిత్ శర్మకి ఇంకా ఇదే వీడ్కోల్ మ్యాచ్ అని చెప్పేసి. కానీ బీసీసీఐ సెక్రటరీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో సో ఇంకా వాళ్ళలో వాళ్ళైతే విసుక్కున్నారంట, ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అని. దానికి వాళ్ళు చెప్పే రీజన్ కూడా ఉంది. అదేంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రెషర్ వల్లే దేవజిత్ సైకియా ఆ డెసిషన్ తీసుకున్నాడు, అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేగాని అంతకుముందు అయితే అతను కూడా ఈ డిసిషన్లో భాగస్వామే అన్నట్టుగా అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మెంబర్స్ అయితే ఆ రకంగా అయితే అనుకుంటున్నారంట. ఇక వీటికి తోడు మరో ఇబ్బంది కూడా ఉంది అజిత్ అగర్కర్కి. అదేంటి అంటే వరుసగా సిరీస్లు కోల్పోవటము. గత 10 మ్యాచ్ల్లో, అంటే యూకే టూర్లో, ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ టూర్ కలిపి 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఓడిపోయింది టీమిండియా. మరి ఆ టీం సెలక్షన్ ఎలా ఉంది, ఆ ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ఆ రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉంది. యూకే టూర్ అయిపోగానే ఆ రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ మీటింగ్ జరగలేదు. ఆ మీటింగ్ జరగకుండానే శ్రీలంక టూర్కి వెళ్ళింది టీమిండియా. సో మరి ఆ రివ్యూ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇది ఒక ఎత్తు. మరి ఇంకో నెక్స్ట్ విషయం ఏంటంటే, కొందరు మాజీ క్రికెటర్లు కూడా ఆల్రెడీ విమర్శిస్తున్నారని చెప్పాం కదా. మహమ్మద్ కైఫ్ కూడా రీసెంట్గా ఏం చెప్పారంటే, కుల్దీప్ యాదవ్ విషయంలో అజిత్ అగర్కర్ని అయితే విమర్శించాడు. బీసీసీఐ ఖచ్చితంగా అడగాలి, ఎందుకు మరి కుల్దీప్ యాదవ్ని ప్లేయింగ్ 11లోకి తీసుకోలేదు, ఎంతసేపు ఎందుకు అతన్ని బెంచ్లో కూర్చోబెట్టారు? ఇంగ్లాండ్ టూర్లో అతడు చివరి వన్డే మ్యాచ్ను కూడా అతను ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. జాస్ బట్లర్ చివరిలో వచ్చి చేసిన 40 రన్సే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా మారాయి.
కుల్దీప్ యాదవ్కి జాస్ బట్లర్ పైన మంచి రికార్డు ఉంది. అట్లానే కాకుండా కూడా కుల్దీప్ యాదవ్ ఒక మంచి ఎఫెక్టివ్ స్పిన్నర్. ఎందుకు మరి అతన్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది అన్నది కూడా ఖచ్చితంగా బీసీసీఐ అడగాల్సిందే అన్నాడు మహమ్మద్ కైఫ్. మరి వీటన్నిటి దృష్ట్యా ఒకవైపు కుల్దీప్ యాదవ్ ఇష్యూ, ఒకవైపు టీమిండియా వరుస ఓటంల ఇష్యూ, మరోవైపు రోహిత్ శర్మ ఇష్యూ, వీటన్నిటి మధ్య అజిత్ అగర్కర్ని ఇమ్మీడియట్ గా మరి అతన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తుందా బీసీసీఐ? ఎందుకంటే ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఉన్న ఫలంగా మరి అజిత్ అగర్కర్ని తొలగిస్తుందా, ఆ ప్లేస్ లో చీఫ్ సెలెక్టర్ గా వివిఎస్ లక్ష్మణ్ ని అపాయింట్ చేస్తుందా? ఎందుకంటే 2027 వరల్డ్ కప్ కి స్క్వాడ్ ను ఎంపిక చేయడం అనేది చాలా కీలకం. మరి అటువంటి స్టేజ్ లో అజిత్ అగర్కర్ ని చీఫ్ సెలెక్టర్ గా ఉంచడము ఇష్టం లేదు చాలా మంది మాజీ క్రికెటర్లకి. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మనం అటువంటివే చూస్తున్నాము. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అజిత్ అగర్కర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ఉండాల్సిందే అని అయితే చాలా మంది కోరుతున్నారు. మరి బీసీసీఐ ఏం చేస్తుందా అన్నదైతే చూడాలి. నిజానికైతే అజిత్ అగర్కర్ టెన్యూర్ ఈ జూన్కే ముగిసింది. కానీ ఏం చేశారంటే బీసీసీఐ మరో 3 నెలలు ఎక్స్టెండ్ చేసింది. ఆ తర్వాత 2027 వరల్డ్ కప్ వరకు కూడా ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంది ఇనిషియల్ గా. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరి మొత్తానికైతే వివిఎస్ లక్ష్మణ్ ని సెలక్షన్ కమిటీ చైర్మన్ గా చూడాలనుకుంటున్నారా లేదా హెడ్ కోచ్ గా చూడాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.